నా పాత గురువు గారి దగ్గరికి కూడా రావడం జరిగింది కాబట్టి నాకు అలా ఏం అనిపించలేదు, భయం కూడా అనిపించలేదు. భక్తితోనే ఉన్నాను స్టార్టింగ్, తర్వాత ఇంకా నిదానంగా మా మనసులు కలిసాయి, ఇంత దూరం వచ్చింది. అంటే ప్రేమ ఎప్పుడు పుట్టింది? అంటే తను జెన్యున్ గా నాకు అన్ని షేర్ చేసుకోవడం, ఏది దాచిపెట్టకుండా చెప్పడం, అది బాగా నచ్చింది. అక్కడ అంటే మీరు కలిసిందే ఒక్కసారి, మీరు అక్కడ చీర ఎవరైతే కార్ కి తీసుకోగలుగుతారనో లేకపోతే తన ఒంటి పైన ఎవరు వస్త్రాలు వేయగలుగుతారో అని చెప్పి సెకండ్ టైం కూడా అది ఫస్ట్ టైం, సెకండ్ టైం ఇంటికి వచ్చారు, మళ్ళీ థర్డ్ టైం మా ఇంటికి. సెకండ్ టైం అయితే విష్ణు అనే వ్యక్తి ఉన్నారు కదా, ఆమె వాళ్ళ ఇంటికి వచ్చారు, అక్కడ ఒక 4 days స్టే చేశారు. తర్వాత మా ఇంటికి వచ్చి 1 week స్టే చేశారు అనమాట. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫోన్ కాంటాక్ట్స్ అయితే ఉంటాయి కదా. రెగ్యులర్ గా ఫోన్ మాట్లాడుకునే వాళ్ళ? యా, రెగ్యులర్ గా ఫోన్ మాట్లాడుతుంది. నాకు కరెక్ట్ చెప్పండి, అంటే ఫస్ట్ మూమెంట్ లో మీరు చూడగానే ఏమనుకున్నారు తన పైన ఏదైనా? అంటే అప్పటికే మీరు వీడియోస్ చూసారు కాబట్టి ప్రేమలో పడిపోయి తనని ఆహ్వానించారా, ధైర్యం చేసి తనని చూడడానికి వెళ్ళారా? ఫస్ట్ టైం అయితే ప్రేమలో పడిపోయి ఆహ్వానించలేదు, ఒక భక్తి పరంగా చూశాను కాబట్టి వెళ్ళి చూసి పంపించడం జరిగింది. రెండోసారి వచ్చినప్పుడు కొంచెం షేర్ చేసుకున్నాము. సో అక్కడ కొంచెం అప్పటి నుంచి స్టార్ట్ అయింది, సెకండ్ టైం నుంచి స్టార్ట్ అయింది. థర్డ్ టైం ఇంకా మా ఇంటికి వచ్చినాక ఇంకా అనేసుకున్నాము, ఇలాగా పేరెంట్స్ ముందు పెళ్లి చేసుకున్నాము. అంటే సెకండ్ టైం ఇన్వైట్ చేసినప్పుడు కూడా మీ ఫోర్స్ ఉందా పేరెంట్స్ పైన తనని ఆహ్వానించండి? సారీ, సెకండ్ టైం మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా అంటే మీ ఫోర్స్ ఉండేనా తనని ఆహ్వానించండి, తన ఇంట్లో ఉండనివ్వండి, ఏం కాదని చెప్పి? లేదు, ఫోర్స్ ఏం లేదే, అందరు కలిసి అప్పటికే మీ మనసులో ఒక లవ్ అనేది ఉంది కదా, అప్పటికే మీ మనసులో ఒక లవ్ అనేది స్టార్ట్ అయింది. అవును, అంటే మీ తెలుసు వాళ్ళకు, తెలుసండి. అమ్మ నాన్నకి ఏది దాచేదాన్ని కాదు, అమ్మ దానికి అన్ని షేర్ చేసుకునేదాన్ని నేను, ప్రతి ఒక్కటి వాళ్ళ మమ్మీ చెప్పేదాన్ని. వాళ్ళ మమ్మీ మంచిగా హ్యాపీగా కోడలి పిల్ల అని మనస్ఫూర్తిగా వండి పెట్టేది నాకు. వర్షిని ఫస్ట్ టైం అఘోరికి ఎప్పుడు ప్రపోజ్ చేశారు? అంటే డేట్ గుర్తులేదు, మా ఇంట్లోనే మా మమ్మీ ముందు ప్రపోజ్ చేసింది. అంటే అదొక మెమొరబుల్ డే కదా మీ లైఫ్ లో, అంటే ఈ రకంగా ఉంటుందని ఎవరు అనుకోరు. మెమొరబుల్ డే అంటే Jan 13 ఈజ్ అవర్ మెమొరబుల్ డే. ఓకే, ప్రపోజ్ చేసింది మాత్రం గుర్తులేదు, ప్లీజ్ అడగొద్దు. ఓకే, Jan 30 ఏం మెమొరబుల్ డే? అప్పుడు ఫస్ట్ టైం మ్యారేజ్ అయింది మాకు, కనకదుర్గమ్మ గుడి కాడ జరిగింది మా మ్యారేజ్, విజయవాడ కనకదుర్గమ్మ ఫస్ట్. ఓకే, అఘోరి గారు మీరు చెప్పండి, మీరు చాలా మంది మీ ఈ సాధనలో కానివ్వండి, మీరు తిరిగే క్రమంలో కానివ్వండి, చాలా మంది అమ్మాయిలను చూసే ఉంటారు, చాలా మంది అమ్మాయిలు ఇబ్బంది పడ్డవారు, మీకు కొంతమంది చెప్పిన వాళ్ళు ఉన్నారు, అనేక సమస్యలు చూస్తూనే ఉన్నారు. ఫస్ట్ టైం మిమ్మల్ని వర్షిని ఈ రకంగా లవ్ చేస్తుందని చెప్పడం కానివ్వండి, తనలో ఒక ఫీలింగ్ కలిగిందని మీకు ఎప్పుడు అర్థమైనా? ఒకవేళ చెప్పిన తర్వాత మీరు ఏమనుకున్నారే, ఈ అమ్మాయి అయినా లవ్ చేయడం అంటే అనుకున్నారా? మీరు కూడా అప్పటికి ఒక ఫీలింగ్తో ఉండిపోయారా? నాకు ఫీలింగ్స్ అప్పటిదాకా లేకుండే, కానీ ఎప్పుడైతే నేను మా చిన్న కష్టాలు చూసానో, ఆమె చెప్పుకునే చూసానో, నేను దగ్గరుండి కొన్ని చూశాను కదా, దాని త్రూ అనుకున్నాను. అప్పుడు మేమిద్దరం అనేసుకున్నాం, అంటే లైఫ్ లాంగ్ నువ్వు కూడా ఒక్కదానివే ఉన్నావు కదా, ఎక్కడెక్కడో తిరుగుతున్నావు కదా, నీకు తోడుగుండి నీ సేవ. ఏమన్నా మిర్చి సినిమాల్లో లాగా ఒక అవకాశం ఇస్తావా, జీవితాంతం గుండెలో పెట్టుకొని చూసుకుంటాను అలా ప్రపోజ్ చేశారే? మీ అలాగే చేసిన. ఎట్లా మీరు ఎలా ప్రపోజ్ చేశారు చెప్పండి ఒకసారి. నేనైతే ఎలా ప్రపోజ్ చేశా అంటే ఒకటే మాట అన్నాను, ఓకే నీ పర్సనల్ నీ దాచిపెట్టుకుని చెప్పావు, నావి నీకు తెలుసు కదా, చూసావు కూడా కొన్ని. సో అలాగే నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావు, ఒంటరిగా ఉంటావు, అలాగే నీకు ఒక తోడులాగా ఉందాం అనుకుంటున్నాను. ఇలాగా అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినాగానే అక్కడికి వచ్చి నీకు సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను, మనం పెళ్లి చేసుకుందాము అని చెప్పని అలాగా ప్రపోజ్ చేసింది. డైరెక్ట్ పెళ్లి ప్రపోజల్ ఇక లవ్ అదంతా ఏం లేదు? పెళ్లి ప్రపోజల్ చేశాను. ఓకే, సో అఘోరి మీకు ఎలా ప్రపోజ్ చేసింది? ఆమె కూడా ఓకే అని చెప్పని ఇంకా అమ్మ నాన్న ముందు మాట్లాడి ఇలా చేయడం జరిగింది. అంటే జస్ట్ ఫార్మల్ గా మీరు చెప్పారు కాబట్టి ఓకే అనిందా, తన మనసులో ఉన్న భావాలను ఎక్స్ప్రెస్ చేసిందా? అంటే ఒకరికొకరే ప్రపోజ్ చేసుకోలేదు, డైరెక్ట్ మ్యారేజ్ వరకే వెళ్ళిపోయాము. అంటే మీరు చెప్పిన తర్వాత ఓకే అని యాక్సెప్ట్ చేశారా, లేకుంటే తన మనసులో ఉన్నటువంటి భావాలు లేకపోతే మీ పైన పొగడతలు, అంటే బేసిక్గా మన సినిమాలో చూస్తూ ఉంటాం కదా ఈ పొగడతలు? నువ్వు చెప్పింది కూడా కరెక్ట్ అని చెప్పాను, ఒక 10 నిమిషాలు 1/2 గంట ఆలోచించుకొని ఓకే చెప్పారు. అది ఇప్పటివరకు మీకు అఘోరి ప్రపోజ్ చేయలేదు అయితే? చేశారు. ఇప్పుడు చేస్తున్నాను, చేయండి. ఇప్పుడు చేస్తాను. మీడియా అది కూడా ఇచ్చేసి, లవ్ యూ చిన్ను. Love you too. Yeah. ఓకే, ఏంటి అది గిఫ్ట్ గా ఇచ్చింది? సుబ్రహ్మణ్య స్వామి. ఓకే, సో జీవితాంతం తోడుగా ఉంటానని వివాహం చేసుకున్నారు, ఇక్కడ లైవ్ లో కూడా ప్రపోజ్ చేశారు. సో మీ నుంచి రెస్పాన్స్ ఏంటి మరి? Love
యూ టూ అమ్మా. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఏంటి మరి ఇప్పుడు ప్లాన్? ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఎటు వెళ్ళబోతున్నారు ఏంటి? జ్యోతిర్లింగాలకే వెళ్తున్నాము దర్శనాలు చేసుకొని. అంటే ఎందుకంటే గుజరాత్ నుండి వెళ్ళిన తర్వాత కొన్ని జ్యోతిర్లింగాలు నేను దర్శనం చేసుకోవడం జరిగింది, కాశీ, ఉజ్జయిన్ ఇలాంటివి, ఓంకారేశ్వర్, మిగతా జ్యోతిర్లింగాలు కూడా మేము వెళ్ళడం జరుగుతుంది. సో వర్షిని అక్కడ నుంచి వాళ్ళు మన దగ్గర అయితే అప్పగింతలని తల్లిదండ్రులు కొంచెం కూతుర్ని పెంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారు కాబట్టి ఏడుపులు అవన్నీ ఉంటూ ఉంటాయి. సో అప్పగింతల కార్యక్రమాన్ని ఏమైనా జరిగినాయా? గురుగారు ఇక్కడ దాకా వచ్చారు. మాకు అది ఏరియా పేరు చెప్పము, అక్కడ ఏంటి తెలుసా నీకు? తెలుసు, పంపించడమే కదా. ఏడుస్తారు ఆడపిల్లలు. లే అలా ఏడవడం లేదు, హ్యాపీగా పంపించారు. అమ్మో ఎవరు నీకు అటువంటి హ్యాపీ టీయర్స్ ఏం లేవా వర్షిని? సారీ, అటువంటి హ్యాపీ టీయర్స్ ఏం లేవా? హ్యాపీ టీయర్స్ ఏం లేవు, చాలా హ్యాపీగా జరిగింది. అందరు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు హ్యాపీ ఫీల్ అయ్యారు. మా మ్యారేజ్ కి వచ్చిన ప్రతి ఒక్కరు, ఎవరి ఫేస్ లో సాడ్నెస్, ఆశ్చర్యపోవడం అలాంటివి ఏం లేవు. అందరు హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా దీవించారు, హ్యాపీగా మా మ్యారేజ్ జరిగింది. ఓకే, అంటే అక్కడ వెళ్ళిన తర్వాత చాలా మంది అఘోరీలు అక్కడ ఉండుంటారు కదా, సో వాళ్ళు ఇట్లా వివాహాలు చేసుకున్నారా? వాళ్ళ ఫ్యామిలీ అవన్నీ అక్కడ ఉన్నాయా? గమనించారా? కొంతమందికి వివాహం అయింది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. కొంతమందికి వర్షినికి కొత్త బంధువులు తయారైతే కొత్త గ్యాంగ్ కూడా తయారైంది ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా. ఎలా అనిపిస్తోంది మరి ఇప్పుడు నార్త్ ఇండియాలోనే తీసేసి అక్కడే ఉండిపోబోతున్నారా? 100% ఇక్కడనే ఆశ్రమం, ఇక్కడనే ప్లాన్ ఉంది, అవుతుంది కూడా. అంత ప్రణాళిక సిద్ధం అవుతుంది, త్వరలోనే ఆశ్రమంలో కూడా కూర్చోబోతుంది. ఓకే, మన దగ్గర అయితే పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లికి 10 రోజుల ముందు తర్వాత కొత్త నవవధువులు బయటికి ఎట్టి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలని చెప్పి పూజలు, హోమాలు, పురస్కారాలు చేస్తూ ఉంటారు. అఘోరికి తెలుసు అనుకుంటా బాగా అయిపోయి. సో మీరు అప్పుడే పెళ్ళి అయిపోయింది, రాత్రికాల పెళ్ళి అయిపోయింది, గంటలోనే బయటకు వచ్చారు, మళ్ళీ కారెక్కి తిరుగుతూనే ఉన్నారు. మేము గుడికి వెళ్తున్నాం, గుడికి వెళ్ళొచ్చు, ఏం కాదు. అవునా? గుడికి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఊర్లో పెళ్ళైన తర్వాత ఊర్లోకి వెళ్ళి దగ్గరలో ఉన్న గుడికి తీసుకెళ్లి అక్కడ దర్శనాలు చేపించి అక్కడ మంచిగా ప్రసాదాలు అవి తింటారు కాబట్టి అవును, మేము అదే రకంగా గుడికి వెళ్తున్నాం. అవును, అనేక ఆరోపణలు, అనేక క్వశ్చన్స్, అనేక రకాల ఇబ్బందుల తర్వాత కొంత వెక్స్ అయి ఉంటారు, పెళ్లి చేసుకున్నారు. రెస్ట్ తీసుకోవడం ఏం లేదా? కంటిన్యూస్ దర్శనాలు తిరగడం ఇదే? కంపల్సరీ రెస్ట్ అనేది ఉంటది, కంపల్సరీ రెస్ట్ తీసుకుంటాము. ఒక చోట కూర్చోబోతున్నాం కాబట్టి ఇంకా అక్కడ కూర్చున్న దగ్గర నుంచి రెస్టే ఉంటది కదా. పూజలు అవి చేస్తూ మంచిగా హ్యాపీగా ఆనందంగా ఉంటాం. ఓకే, మాకు అనిపించినప్పుడల్లా మా అమ్మ నాన్న కలవడానికి వస్తాం. ఎప్పుడు రాబోతున్నారు మరి తిరిగి? చెప్తాము, అదే ఇదంతా ఆశ్రమంలో ఒకటి అయిపోతే మేము రావడం జరుగుతుంది. అట్లాగనే మళ్ళీ కొన్ని పూజలు కూడా ఉన్నాయి, అవి కూడా చూసుకొని వచ్చేస్తాం. మీ పేరెంట్స్ తో మాట్లాడారా అఘోరి గారు? మొన్న మాట్లాడాను. అంటే పెళ్లి తర్వాత పెళ్లి చేసుకోబోతున్నానో పెళ్లి తర్వాత మాట్లాడారా? పెళ్లి ఏంటి వాళ్ళ ఫీలింగ్ ఏంటి? వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే మిమ్మల్ని నీకు ఒకరు తోడున్నారు కదా, అదే పెద్ద. వాళ్ళైతే ఒక్కటే అన్నారండి, మీరు ఇష్టపడ్డారు చేసుకుంటున్నారు, కానీ ఎక్కడున్నా కానీ మంచిగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి అని చెప్పాడు. సో వర్షిని అంటే బేసిక్గా చాలా మందికి ఒక అమ్మాయిలకి జనరల్గా మనం మామూలుగా మాట్లాడుకున్నా కూడా ఒక పర్స్పెక్టివ్ కాకుండా వాళ్ళకు ఒక మంచి చదువుకోవాలని, మంచిగా సినిమాలకు వెళ్ళాలని, అబ్బాయిలాగా ఉండాలని, కొంచెం ప్యాషనబుల్గా ఉండాలని, పెళ్లి చేసుకోవాలని, తర్వాత ఒక మంచి భర్త రావాలని, లక్షల్లో జీతాలు సంపాదించే భర్త రావాలని, కారులో తిరగాలని, ఫ్లైట్లు ఎక్కాలని, ఇలా రకరకాల ఆశలతో ఉంటారు. రేపు రోజున పిల్లా పాపలు ఇవన్నీ కూడా ఆశయాలు ఉంటాయి. సో మీరు కొంత అఘోరిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఎన్ని సాధ్యమయ్యే అవకాశం ఉంది? ఎంత మేర మీరు ఆ లక్ష్యాలను, అంటే మీరు పెట్టుకున్నటువంటి ఆ థాట్స్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది? అంటే సినిమాకి తీసుకెళ్తారు, బయటికి ఎక్కడికైనా రెస్టారెంట్ కి అలా వెళ్ళొచ్చు. అంటే నేను కొంచెం ఫ్యాషనబుల్ లైఫ్ చూసాను కాబట్టి ఓకే అది చాలు అనుకుని వచ్చాను కాబట్టి ఇక్కడ కూడా ఈమెమి ఆపడం, అక్కడికి వెళ్ళలేదు ఇక్కడికి వెళ్ళదు అని ఏం లేదు. నా ఇష్టం వచ్చి నేను ఉండొచ్చు అని చెప్పారు. నీకు నచ్చింది తిను, నీకు నచ్చినట్టు ఉండు, నీకు కావాలంటే ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే వెళ్ళు, షాపింగ్ చేయాలంటే చేసుకో అన్నారు. నువ్వు ఒంటరిగా వెళ్ళాలేమో, నీతో పాటు అఘోరి కూడా వస్తారా సినిమాకి? ఇక తీసుకెళ్లేదు నేనే కదా, దగ్గరుండి తీసుకెళ్ళాలి, తప్పదు. మీరు చూస్తారైతే సినిమాలు? నేను చూడను, నేను జస్ట్ బయట ఉండి నేను కార్లోనే ఉంటాను, ఆమె వెళ్తుంది, చూస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది. కానీ ఆ మూమెంట్ మిస్ అవుతారు కదా ఇద్దరు. మామూలుగా నేను చెప్పింది ఇందాక అదే, అమ్మాయిలు తన భర్తతో సినిమాకి వెళ్ళాలని, లేకపోతే ఇంకా మంచి మంచి రెస్టారెంట్స్కి వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. అప్పటిది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, అంటే మీరు తనతో పాటుగా రావాలని ఒకరు అడిగింది అనుకోండి, తను కూడా చూడాలని ముచ్చటేస్తోంది, మీరు వెళ్తారా? ఇక వెళ్ళక తప్పదు కదా, భార్య అడుగు జాడల్లో కూడా భర్త కూడా నడవాలి, అప్పుడే కాపురం బాగుంటది. సో ఇక్కడ భర్త భార్య మళ్ళొకసారి చెప్తారా నాకు?
భర్త అడుగు జాడలో భార్య నడుస్తుంది, భార్య అడుగు జాడలో భర్త నడుస్తుంది. అర్థం చేసుకుని అండర్స్టాండ్ చేసుకుని ముందుకు అంటే ఓకే. సో ప్రెసెంట్ పిల్లలు అంటారా, ఇప్పుడు పిల్లల్ని కూడా చెప్పారు కదా, పిల్లలు అంటారా ఒక ఇద్దరిని దత్తత తీసుకుంటాము, ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని చక్కగా సాదుకుంటాం, ముఖ్యం కావాలి. ఓకే. సో వర్షిని పేరెంట్స్ ఎవరు మళ్ళీ కాల్ చేసే ప్రయత్నం చేయలేదా, మాట్లాడే ప్రయత్నం కానీ ఏం జరగలేదా? లేదు లేదు, కంప్లీట్ కాంటాక్ట్ కట్టిక. ఏమో అందరికి ఫోన్లు కలుస్తున్నాయి, మరి వాళ్ళకి ఎందుకు, వాళ్ళు చేశారో చేయలేదో తెలియదు, కానీ ఫోన్లు అయితే అందరికి కలుస్తున్నాయి. వాళ్ళు చేస్తే ఒకవేళ ఫోన్లు కూడా కలుస్తాయి కదా, మాట్లాడే వాళ్ళు. కానీ ఏదేమైనా మీరు పెళ్లి చేసుకున్నారు, అంతా బాగానే ఉంది, కానీ ఒకసారి మీరైనా కూడా వాళ్ళ తల్లితో మాట్లాడాల్సింది. సరేలే అమ్మా, జరిగిందో జరిగిపోయింది, నేను చూసుకుంటాను ఇక అని చెప్పి ఇప్పుడు ఆ ధైర్యాన్ని ఇవ్వాల్సింది. ఇంత ఇష్యూ జరిగిన తర్వాత వాళ్ళు కూడా కోపంగా ఉన్నారు కాబట్టి మేము ఫోన్ చేసినాక కానీ ఎలా మాట్లాడతారో అర్థమైపోద్ది. అందుకని చెప్పి మేము కాంటాక్ట్ అవ్వట్లేదు. ఓకే, కొంచెం చెలబడ్డావు, కొన్ని నెల 2 నెలలు ఆగిన తర్వాత మేమే వెళ్ళి కలుద్దాం అనుకున్నాం. సో అలా వెళ్ళి కలుస్తాం డైరెక్ట్. సో కొన్ని ఇప్పుడు మనం ఇంట్రెస్టింగ్ పబ్లిక్ డిమాండ్ ప్రకారంగా వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగే ప్రయత్నం చేస్తాను. కొంత మీకు నొప్పించవచ్చు, బట్ డెఫినెట్గా ఆన్సర్ కావాల్సిందే. అగోరి మీకు కూడా చెప్తున్నాను నేను. సో ఇక్కడ అనేక అనుమానాలు, అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుంటారు ఓకే, లేదంటే కొంత ఈ విషయాలు అమ్మాయిలు కొంత లెస్బియన్స్గా ఉన్నవారు కూడా వివాహం ఆడతారు, లేకపోతే కొంత సీక్రెట్ రిలేషన్షిప్లో ఉంటారు ఓకే. ఇక్కడ మీకు అసలు ఆలోచన లేదు, మీరు కంప్లీట్గా దైవాధీనంలోకి వెళ్ళిపోయారు, అన్నిటి కూడా శివయ్య అన్నట్టుగా వెళ్ళిపోయారు. ఒక అమ్మాయి పైన మీకు ఫీలింగ్ రావడం, తను చెప్పడం, మీకు ఫీలింగ్ రావడం, పెళ్లి చేసుకోవడం అంతా జరిగిపోయింది. ఇది సమాజం యాక్సెప్ట్ చేసే విషయం కాదు కదా. ఎందుకు ఇప్పుడు నేను కూడా స్త్రీ తత్వంలో ఉన్నాను కదా, ఏమన్నా పురుషుడిగా కనిపిస్తున్నానా ఏంటి? అవును, అఫ్ కోర్స్. ఇప్పుడు అమ్మవారి రూపం ఉందా లేకుంటే అబ్బాయి రూపం ఉందా? కానీ అఫీషియల్ గా అమ్మాయిలు పెళ్లి చేసుకున్నట్టు ఎక్కడ లేదు. మరి ఇక్కడ కూడా అమ్మాయే కదా. అదే అంటున్నా, అఫీషియల్ గా అమ్మాయి పెళ్లి చేసుకున్నట్టు ఎక్కడ లేదు ఇంతవరకు. కాదు, ఇష్టపడితే మనుషులు కలిసి వాళ్ళు ఇష్టపడితే అబ్బాయి అయినా గానీ, అమ్మాయి అయినా గానీ, లేదా అమ్మాయి వేరే వాళ్ళతో అయినా గానీ, అమ్మాయి అబ్బాయి అయినా గానీ, ఇలా సహజీవనం చేయడానికి వాళ్ళకి పూర్తి హక్కులు ఉన్నాయి. కానీ మీరు పెళ్లి చేసుకున్నారు, సహజీవనం అనట్లేదు మీరు, అంత మంత్రోచ్చరణ మధ్య అందరూ చూస్తుండగా అందరూ సహజీవనంగా ఉంటారు. కానీ మేము అలా కాదు అని చెప్పి పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకుంటే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటది కదా మా బంధం, అలా అనుకుని మేము పెళ్లి చేసుకున్నాం. ఇది ఎవరికన్నా తప్పు అనిపిస్తే తప్పు అనిపించవచ్చు, కానీ మాకు తప్పు అనిపించట్లేదు. మా వర్షంలో మేము కరెక్టే ఉన్నాం. అంటే చాలా మంది కూడా కొన్ని వీడియోస్లో కూడా చాలా మంది వారి అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే, శాస్త్రీయంగా సమాజం యాక్సెప్ట్ చేసే విషయం కాదు అని చెప్పి అఘోరిని ఉద్దేశించి మాత్రం మాట్లాడుతున్నారు వాళ్ళ వర్షం. ఇక్కడ పక్కన పెడితే అన్నీ తెలిసిన మీరు, సనాతన ధర్మం అని చెప్పే మీరు ఎక్కడ కూడా ఈ రకంగా వివాహాలు చేసుకోవాలని చెప్పి ఎక్కడ లేదు కదా, మరి అంతటి మాట్లాడిన మీరు ఇప్పుడు ఇలా చేసుకోవాల్సి వచ్చిందని చెప్పి అడుగుతున్నారు. తోడు, ఒకరికొకరు తోడు ఉన్నప్పుడు బంధం కూడా స్ట్రాంగ్ ఉండాలంటే చేసుకోవాలి, పర్లేదు, చేసుకోవచ్చు కూడా. అది మా దృష్టిలో తప్పు కాదు అది. ఇప్పుడు సనాతన ధర్మం ఏమైపోయింది? సనాతన ధర్మం పోరాటం తెలుగు రాష్ట్రాల్లో మీరు వచ్చి ఆలయాల అది నడుస్తూనే ఉంటది నాన్న, అది నడుస్తూనే ఉంటది, దాందే దీందే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంత జరుగుతుంది కాబట్టి ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్నాం మేమిద్దరము, మ్యారేజ్ చేసుకొని కొన్ని గుళ్ళు తిరిగేటివి ఉన్నాయి కాబట్టి అవి తిరిగిన తర్వాత అది కంటిన్యూ అవుతుంది. అది ఎందుకు ఆపుతాము? సాధన ఎందుకు ఆగుతుంది? అవుతూనే ఉంటాయి. వర్షిని, నేను గతంలో కూడా మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ ఇద్దరు రిలేషన్షిప్ నేను ఏమని పేరు పెట్టి పిలవాలి అని అంటే మీరు ఏమన్నారు? తల్లి బిడ్డ అన్నారు. మరి ఆ రోజు నాతో అబద్ధం చెప్పారా? దానికి తల్లి కూతురు అని ఎందుకు అన్నానంటే మేమిద్దరం కలిసి ఉండాలి అని ఫిక్స్ అయిపోయాం. ఫిక్స్ అయినప్పుడు మా ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు. అయితే ఇక్కడ ఎలాగైనా ఉండాలి అని చెప్పి ఒక సాధన పరంగా వెళ్తే ఓకే ఇలా ఉండనిస్తారు కదా అని చెప్పని నేను ఆ పేరుతో అన్నాను. కానీ కొన్ని మీడియాలో కూడా చూసాను వర్షిని అబద్ధాలు చెప్తుంది అది ఇది అని. నేను అబద్ధం చెప్పలేదు, నా ఇష్టాన్ని నేను తనతో కలిసి ఉండాలి అనుకున్నాను కాబట్టి ఆ మాట అలా చెప్పాను. ఇంకా అలాగే చెప్పినా కూడా మా పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళి అప్పటికే మీకు పెళ్లి అయిపోయింది, అప్పటికే మీకు 2 సార్లు పెళ్లి అయిపోయింది, కానీ మీరు పెళ్లి కాలేదు, ఇదంతా అబద్ధం అని చెప్పి నాతో అబద్ధాలు ఆడారు. అంటే కొంచెం బయట వాళ్ళ గురించి కూడా ఆలోచించాము, అందుకని చెప్పి అలా చెప్పడం జరిగింది. ఇంకా తర్వాత ఇలా కూడా యూజ్ లేదు అని చెప్పని ఇంకా మీడియా ముందు మీకు వచ్చేసి నిజం చెప్పేద్దాం అంతా. మీరు జనవరి 30కి పెళ్లి అయిందన్నారు, కానీ మనం ఆల్మోస్ట్ 13 ఓకే 13కి పెళ్ళైంది అన్నారు. ఆల్మోస్ట్ మరి గతంలో నాతో పాటు మీరు ఫస్ట్లీ అఘోరితో కలిసి ఉన్నప్పుడు మీ పేరెంట్స్ వచ్చి తీసుకువెళ్ళక ముందు వరకు కూడా మనం మాట్లాడుకున్నప్పుడు మా ఇద్దరి మధ్య తల్లి బిడ్డల రిలేషన్ నా తల్లి లాంటిది, నా గురువు లాంటిది అన్నారు. కానీ అప్పుడు అబద్ధం. ఇప్పుడు
అంతా తనే అనుకున్నప్పుడు తనలో తల్లిని చూసుకుంటాను, తండ్రిని చూసుకుంటాను, భర్తని చూసుకుంటాను. నేను అడిగాను మీ పేరెంట్స్ మీరు పెళ్లి చేసుకుంటున్నారని చెప్పారు, మీరు మీ వెళ్ళో తాలిబొట్టు కట్టిందని చెప్పి అన్నారు, ఏదో కొన్ని పుస్తకాలు కూడా తీసుకొచ్చి వేసిందన్నారు అవన్నీ అని చెప్తే అవంతా అబద్ధం, ఆధారాలు ఉంటే ప్రూవ్ చేయండి అని అఘోరి నాతో ఛాలెంజ్ కూడా చేసింది, వాళ్ళ పేరెంట్స్కి ఛాలెంజ్ చేసింది. తర్వాత ఒప్పుకున్నాం ఇప్పుడు దాన్ని నిజం చేయడానికే కదా ఇంత కలిసి ఉంటామని అనుకోని. కాదు అంటే మీరు ఆ రోజు అఘోరి గారు మీరే ఆ రోజు ఛాలెంజ్ చేశారు కూడా. ఎస్ నేను ఎవరిని పెళ్లి చేసుకోలేదు, దమ్ముంటే ఆ తాలిబొట్టు చూపించమనండి, నేను ఎవరిని పెళ్లి చేసుకున్న నా శిష్యురాలు సాధన నేర్చుకుంటానంది, సాధన నేర్పిస్తాను, మధ్య మధ్యలో వాళ్ళ ఇంటికి పంపిస్తానని చెప్పని మీరే అన్నారు. మళ్ళీ ఇప్పుడు మీరే తప్పును ఒప్పుకొని ఎస్ నేను పెళ్లి చేసుకున్నానని చెప్తున్నారు. అదే ఆ టైంలో అలా చెప్పాము, ఎందుకంటే ఆ టైమింగ్ అలాంటిది. అంటే మీరు అదే